అందుకనే వంటగదిలో వంట ఒకటే చోట, దీపం ఒకటే చోట, అన్ని ప్రతిదీ కూడా ఒక్కొక్క చోటే. భోజనం కూడా మనం ఒకే ప్లేస్లో చేస్తాము చూడండి. ఎక్కడంటే అక్కడ అందరూ తినరండి. జ్ఞానం ఉన్న వాళ్ళు ఒకే ప్లేస్లో కూర్చొని చక్కగా కూర్చొని, అది టీవీ ఎదురుగానో కంప్యూటర్ ఎదురుగానో అక్కడిక్కడ ఎక్కడంటే అక్కడ కూర్చోరండి. ఒక పద్ధతి అనేది ఉంటుందండి, అది భగవద్గీతలో ఉందండి. ఒక పద్ధతిగా ఎలా తినాలో కూడా మనకి గీతలోనే ఉందండి. అందుకనే ఇవన్నీ మరి ఒకే ప్లేస్లలో ఎందుకు చేస్తున్నామంటే ఆ స్థలం శక్తిగా మారుతుందండి. చూడండి, మీరు రోజు దీపం పెడతారు ఇంట్లో, రోజు ఒక చోట పెడతారా? పెట్టాం కదా. ఎక్కడ పెట్టాలో మనం ఫస్ట్ నిర్ణయించుకొని పెడతాము. ఇప్పుడు చూడండి, తులసి ఈ రోజు ఇక్కడ ఉందంటే రేపు అక్కడ పెట్టాం కదా. అలాగే ధ్యానం కూడా మన ఇంట్లో ఏ స్థలం అయితే మీకు కంఫర్ట్గా ఉంటుంది, బెడ్రూమ్ కంఫర్ట్గా ఉంటుందా, దేవుని రూమ్ కంఫర్ట్గా ఉంటుందా, హాల్ ఉంటుందా, ఇంకా ఏదన్నా రూము, ఇంకా లేకపోతే ఆలయము, అలా ఏది మీకు కంఫర్ట్గా ఉంటుందో స్థలం ఫస్ట్ వెతుక్కొని ఒక 41 days మీరు చెయ్యండి. అంటే మనం అయ్యప్ప దీక్ష తీసుకుంటే ఎన్నో నియమాలు చెప్తామండి. ఇక్కడ ఏ నియమం లేదు, ఏమి చెప్పమండి. కేవలం ఒక స్థలంలో మీరు శ్రద్ధతో ఒకే ఒకటి చెప్తాం, శ్రద్ధ. అది లేకపోతే మనం ఏం సాధించలేం. కాబట్టి ఈ శ్రద్ధతో చెయ్యాలన్న పట్టుదలతో చక్కగా 31 days 2 times ఆ స్థలంలో మీరు చేసి చూడండి. ఒక రోజు కుదరదండి, రెండో రోజు కుదరదు, మూడో రోజు కుదరదు. కానీ ఇలా చేయగా 41 రోజులో మీకు ఏం జరుగుతుందంటే అది ఒక మండలం అండి. మండలం ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది అన్నది మనకి చూపించారంట. దాన్నే మనం హనుమాన్ చాలీస్గా చెప్పుకుంటూ ఉంటాం. 41 days ఏది చేసినా సక్సెస్ అవుతుందని. మరి అలా ధ్యానం కూడా మనం 40 కానీ 41 రోజు కానీ ఒకే స్థలంలో చేస్తే మనకి ఏదైతే ఒక గోల్ పెట్టుకోండి, లేకపోతే మరి ఏదైనా గోల్ రీచ్ కాకపోతే, ఒక అనారోగ్యం ఉందనుకోండి, నాకు ఈ అనారోగ్యం ఉంది, ఈ అనారోగ్యం నాకు పూర్తిగా కంప్లీట్గా తొలగిపోయింది అని మీరు రోజు ధ్యానం చేయండి. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి చక్కగా మీరు అది అనుకోండి. తప్పకుండా 41 days లోపల మీకు రిజల్ట్ వస్తుంది. అంటే ధ్యానం అంటే పవర్. మీ వాక్కుకు శక్తి వస్తుంది, మీ ఆలోచనకి శక్తి వస్తుంది. ఇంకేం కావాలి? ఈ రెండింటికి శక్తి వచ్చినాక ఏదన్నా మనం సాధించుకోవచ్చు, కానీ మంచిని సాధించాలి. అందుకనే మన ధ్యానం అనేది వయసుని బట్టి చేసుకోవాలి, 2 సార్లు చేసుకోవాలి. ఒకవేళ మీరు తిన్నారనుకోండి, తిన్న తర్వాత ఒక 2 hours గ్యాప్ ఇవ్వాలి. ఇలా పొట్ట నిండా బొజ్జ నిండా అన్నం పెట్టుకుంటే ఏమవుతుందండి? నిద్ర వస్తుంది. అందుకని నిద్రలో పోకుండా ఎరుకతో ఉండాలి. ఇప్పుడు మనం ధ్యానం చేయించాను అనుకోండి, మీరు ఇట్లా పడిపోయి గుర్రు కొట్టిండ్లు అనుకోండి, దాన్ని నిద్ర అంటాం. కూర్చొని నిద్ర పోతున్నాం. కాకపోతే కొంచెం పడుకున్న దానికంటే ఇది బెటర్ అండి. పడుకొని నిద్ర పోయిన దానికి కూర్చొని నిద్ర పోయిన దానికి కొంచెం బెటర్, కానీ అది ధ్యానం కాదు. ధ్యానం అంటే ఎరుకతో ఉండడం, శ్వాస మీద ధ్యాసతో ఉన్నప్పుడు మన లోపల కొన్ని అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలని మీరు సాక్షిగా చూడాలి. సాక్షి అంటే తెలుసు కదా, సాక్షిగా అంటే ఏమన్నా పొడిచినప్పుడు అది సాక్ష్యం కావాలి అంటాం కదా. అంటే చూడడం అంటే నువ్వు పొడిచినావు, నేను చూసినా, ఇది నా సాక్ష్యం. అలా సాక్షిగా ఉండాలి. మన లోపల ఏ అద్భుతాలు జరుగుతున్నా కూడా మనం సాక్షిగా చూస్తూ చక్కగా ఆ అద్భుతాలని గమనిస్తూ. ఇప్పుడు మీకు మోకాలు నొప్పి ఉందనుకోండి, ధ్యాస మొత్తం ఈ మోకాలు నొప్పి మీద పెట్టాలి. పెట్టినప్పుడు ఏమైతే అంటే ఈ మోకాలు నొప్పి మీద ఉన్న కణాలన్నీ కూడా మీకు అనుసంధానం అవుతాయి. అంటే 1 రోజులో కావు, 2 రోజులో కావు, 3 రోజులో కావు, చేయగా వస్తాయండి. హాస్పిటల్ బాధ కంటే కుంటిన దానికంటే అది బెటర్ కదండి. ఎంతో అవస్తుంది మోకాల నొప్పులతోని. చక్కగా మనం ఇక్కడ కూర్చొని ధ్యాసంతో ఇక్కడ పెట్టి ఈ నొప్పికి మీరు ఎనర్జీని ఇస్తే అది కొన్ని రోజుల తర్వాత క్లియర్ అవుతుంది. మనం ఏదన్నా గోల్, మన జీవితంలో ఒక మంచి పని చేయాలనుకుంటున్నాం, దాన్ని మనం రీచ్ కావాలనుకుంటున్నాం. మరి రీచ్ కావాలంటే ఏం కావాలండి? అర్హతని సంపాదించుకోవాలి. అర్హత సంపాదించుకోవడం అంటే ఎనర్జీని సంపాదించుకోవాలి. ఒక 10th class అబ్బాయి ఉన్నాడండి, 100 కొబ్బరికాయలు కొడతా దేవుడా, ఫస్ట్ క్లాస్ రాని అని మొక్కుతాడు. కానీ చదవకపోతే వస్తాడు 100 కొబ్బరికాయలు కొడితే. ఇంకొక పిల్లడు ఏం చేస్తాడు, వాడు గుడికి వెళ్ళాడు, ఇక ఇంట్లో కూర్చుంటాడు,
ఆ పుస్తకాలనే దైవంగా భావిస్తాడు. దైవంగా భావించి ఆ పుస్తకాలలో లీనమైపోయి చదివి అర్హతని సంపాదించుకుంటాడు. ఒక్క కొబ్బరికాయ కొట్టాల్సిన అవసరమే రాదండి వాడికి. అర్హత అంత గొప్పదండి. మనము దేవునికి ఇచ్చే వాళ్ళం కాదు. దేవుడు అన్ని మనకిచ్చిండు. నువ్వు ఇచ్చే 100 కొబ్బరికాయలు ఆయన ఇచ్చినవి. ఆయన పంట పండించకపోతే నువ్వు కొబ్బరికాయ కొనుకొస్తావా? కొనకొచ్చిన డబ్బులు కష్టపడి సంపాదించిన అని చెప్తావు. ఆ కష్టం చేయడానికి శక్తి కావాలి. ఆ శక్తి అంతా మళ్ళీ ఆయనదే, నీదేమీ లేదండి. మొత్తం ఈశ్వరుని ఇచ్చ. ఇదంతా పరమేశ్వరుడు అనుభవించడానికి ఇచ్చిండు, దానం చేయడానికి ఇచ్చిండు. కాబట్టి అనుభవిస్తూ దానం చేయాలి, రెండు చేయాలి. మనం కష్టపడి ఇల్లు కట్టుకున్నామని మస్తు మాట్లాడతాం. సేట్ని తీసుకుందాం, ఇది నా ఇల్లు కష్టపడి కట్టినాను సేట్ అంటాడు. అలా భార్య ఏమంటాడంటే, కష్టపడ్డావు సరే, ఆ కష్టం అంటే పని చేసినావు. పని చేయాలంటే డబ్బు కావాలంటే పని చేయాలి, పని చేయాలంటే శక్తి కావాలి. ఈ శక్తి అంతా పరమాత్మ నీకు ఇస్తేనే ఆ శక్తితో పని చేసినావు, ఆ పని ద్వారా డబ్బులు వచ్చినాయి, ఆ డబ్బులతో ఇల్లు కట్టినావు. అంటే ఇదంతా ఈశ్వరుని ఇచ్చ అని భార్య చెప్తుంది. ప్రతి ఒక్కరం ఈ సత్యం తెలుసుకోవాలి. ఎవరమైనా సరే మనం నిమిత్త మాత్రులమే, మిగతాదంతా ఆయన నడిపిస్తున్నాడు, మనం నడుస్తున్నాం. ఇది కూడా డిజైన్ అదేనండి. అందుకని మీకు ధ్యానం కంటే ముందు నేను ఏం చెప్తానని చెప్పాను. టైం అవుతుంది ఆల్రెడీ. మనం 6కి అనుకున్నాం క్లాస్. ఎప్పుడు స్టార్ట్ అయింది? 7:30. 7:30కి క్లాస్ స్టార్ట్ అయింది. అంటే నేనేం ఎక్కువ తీసుకోలేదు. నాకు 6 to 9 చెప్పిండు క్లాస్. నేను ముందే వస్తా, ఎక్కువ టైం తీసుకోను. అంటే టైం సెన్స్ ఫస్ట్ నేను పాటిస్తానండి. ఎంత దూరం ఉన్నా సరే ముందు నేను టైంకి వస్తానండి. తప్పకుండా మళ్ళీ టైంకే క్లోజ్ చేసుకుంటా. మరి ఇప్పుడు మనం 7:30కి తీసుకున్నాం కాబట్టి ఒక 5 నిమిషాలు ఓపిక ఉందా మీకు వినడానికి? కొంచెం ఇబ్బందిగా ఉంటే మీరు కాళ్ళు చాచుకోవచ్చండి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం కాళ్ళు ఫ్రీగా చేసుకోవచ్చు, హాయిగా కూర్చోండి. ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలో తెలుసుకున్నాం, ఎంతసేపు చేయాలో తెలుసుకున్నాం. మరి ఎందుకు చేయాలో కూడా తెలుసుకున్నాం కదా. మనలోని అరిషడ్ వర్గాలు పెరిగిపోతున్నాయి కాబట్టి రాక్షస గుణాలని తొలగించుకోవడానికి, మన అంతరంగాన్ని శుద్ధి చేసుకొని ఆరోగ్యం కోసం, ఆనందం కోసం, మోక్షం వైపు మొగ్గు చూపడానికి సాధన అనేది అవసరం. కాబట్టి మనం ఎన్ని జన్మలెత్తినా ఈ ధ్యానం అనే మార్గంలోకి వెళ్ళేంత వరకు నువ్వు వస్తూనే ఉంటావండి. ఇప్పుడు చూడండి, అందరూ ఒక ప్రశ్న ఇస్తారు. అన్నమయ్య మనం వాళ్ళని పట్టించుకోద్దిగా. అన్నమయ్య అందరు ఏం చెప్తారంటే ఆయన మోక్షం పొందిండు కదా కీర్తనల ద్వారా అంటారు. కీర్తనలు ఏమన్నా అర్థమైనాయండి మనకి? ఏం చెప్పిండు కీర్తనలో? నాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము. నాటి బ్రతుకు నాటకము పుట్టుటయు నిజము పోవుటయు నిజము నటనడి నీ పని నాటకము నాటకము. తెలియదు పాపము తీరదు పుణ్యము నగి నగి నీ పని నాటకము. ఈ పాట విన్నాము, బాగుంది అనిపిస్తుంది, కానీ అంతరార్థం తెలలే చాలా మందికి. ఆయన ఏం చెప్తుండు? కీర్తన పాడిండు అని మాత్రమే చెప్తున్నాము. ఆ కీర్తనలో ఏ జ్ఞానాన్ని ఇచ్చిండు అంటే, నానాటి బ్రతుకు నాటకము అంటే 4 రోజుల బ్రతుకు నాటకము. భూమి మీదకి 4 రోజుల కోసం వస్తాము. ఆ 4 రోజుల బ్రతుకు నాటకం వేయడానికి వచ్చాము. మరి పుట్టుతున్నాము,
చస్తున్నాము. తెగదు పుణ్యము తీరదు పాపము. అంటే మనం ఎంత పుణ్యం చేద్దాం అనుకున్నా, ఇప్పుడు మీకు తరగని ఆస్తుంది అనుకోండి, చాలా ఆస్తుందండి, మీరు దాన ధర్మాలు చేస్తూ పోతున్నారు అనుకోండి, అది కరిగిపోతుందా కరిగిపోదా? అంటే మీరు ఎంత పుణ్యం చేస్తున్నా కూడా తెగదు తీరదు పుణ్యము అంటున్నాడు, తెగదు పాపము అంటున్నాడు. పాపం తెగదు అంటే ప్రతి అడుగడుగులో ఎంతో పాపం చేస్తున్నామండి, ప్రతి పనిలో పాపం చేస్తున్నామండి. ఇప్పుడు ఒక స్త్రీ ఉంది, ఒక పురుషుడు ఉన్నాడు, పని చేయాలి, అన్ని పనులలో సూక్ష్మక్రిములు చనిపోతాయి, అన్ని పనులలో బ్యాక్టీరియా చనిపోతుంది, ఆ పాపం అంతా మనకు అంటుతుంది. మరి ఆ పాపం మనకు అంటుతుంది. సంసారంలో ఉన్నాం కాబట్టి పని చేయాల్సిందే, సమాజంలో ఉన్నాం కాబట్టి పంట పండియాల్సిందే. మరి ఆ పాపాన్ని తొలగించుకోవడానికి ఏ రోజుకు ఆ రోజు ప్రతి మానవుడు వంట చేసిన తర్వాత మనం తినకుండా ముందు ఒక జీవికి దానం చేయమని పెట్టడం జరిగింది. అది చెప్తున్నాడు అన్నమయ్య. అంటే ఆత్మజ్ఞానమే కదా ఇది. మరి ఆత్మజ్ఞానాన్ని ఇచ్చినాక మోక్షం ఎందుకు రాదండి? ఆయన కీర్తనల రూపంలో చెప్పిండు, మేము మాటల రూపంలో చెప్తున్నాం. ఈ సత్యాన్ని మనం గ్రహించమండి, మాటలు మాత్రం మాట్లాడేసేస్తాం. వాళ్ళు కీర్తనల ద్వారా జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని ఇచ్చిండు. అందుకే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని చెప్పిండు మనకి. అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? బ్రహ్మము ఒక్కటే, పరబ్రహ్మము ఒక్కటే. చండాలుడు ఇక్కడే పుట్టిండు, బ్రాహ్మణుడు ఇక్కడే పుట్టిండు, ఇది సమానంగా మనం చూడాలి అని చెప్తున్నాడు. అప్పుడే మనం బ్రహ్మాండంలో ఉన్న బ్రహ్మజ్ఞానానికి దగ్గర అవుతామని చెప్పింది. అందుకనే మనం నిద్ర గురించి తెలుసుకుందాం అనుకున్నాం. మరి నిద్ర గురించి రామాయణం, సంపూర్ణ రామాయణం చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. సంపూర్ణ రామాయణంలో ఒక 2 మ్యాటర్లు, ఒకటి నిద్ర గురించి, రెండవది మనం రోజు రెగ్యులర్గా చేసే పుణ్యకర్మలు, పాపకర్మలు ఎవరెవరు చూస్తున్నారు, ఈ 2 విషయాలు తెలుసుకొని క్లాస్ క్లోజ్ చేసుకుందాం. ఓకేనా? షార్ట్గా చెప్పుకుందాం, ఫుల్గా కాకుండా. ఫస్ట్ మనకి లక్ష్మణుని తల్లి పేరు ఏంటంటే ఏంటి? సుమిత్ర. లక్ష్మణుని తల్లి నేను అడిగింది సుమిత్ర. సుమిత్ర చాలా గొప్పదండి. అసలు 2 కొడుకుల్ని చెరొక్క దిక్కు పంపించేస్తుంది. సుమిత్ర ఒక మాట చెప్తుందండి లక్ష్మణునికి. సీతారాములు ఇద్దరు అడవికి వెళ్తూ ఉంటే, ఆ అడవి అయోధ్య అనుకో, ఆ అడవిలో రాముడే దశరథుడు అనుకో, నీ తల్లి సీత అనుకో, వాళ్ళని రక్షించడానికి వెళ్ళు అని ఏ తల్లి పంపిస్తుందండి? సుమిత్ర పంపించింది. ఆ తల్లికి ఒకసారి 100,000,000 వందనాలు. మరి సుమిత్ర అలా అడవికి, చూడండి, వాళ్ళకి కాపల గాయమన్నది, ఈయనకేమన్నా కానీ చెప్పింది. శిరస వాయించడానికి అసలు లక్ష్మణునికి నిద్ర ఎక్కువ. మరి రాత్రి బవళ్ళు తను కష్టపడి నిద్రని ఆపేసి కాపాడాలి కాబట్టి నిద్ర ఆపుకోలేక బాణాలతో కళ్ళను పొడుచుకుంటాడండి. 2 కళ్ళని పొడుచుకుంటే రక్తం పారుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే నిద్ర అయినా సరే రక్తం ప్రవహిస్తున్నా కూడా నిద్ర ఆగదండి. మళ్ళీ నిద్రలోకి వెళ్తాడు. మళ్ళీ నిద్రలోకి వెళ్తే నేను ధర్మం తప్పుతున్నా అని చెప్పి, నా తల్లి చెప్పింది కదా, అది ధర్మం తప్పినట్టు అవుతుంది అని చెప్పి, నేను ధర్మరాజు లాంటి, అంటే ఒక రామునికి తమ్ముడిని నేను అలాగే పాటించాలని చెప్పి ఇంకా అప్పుడు నిద్ర దేవతని పిలుస్తాడు, ఆహ్వానిస్తాడు. వాళ్ళు పిలిస్తే వచ్చేసారండి. అప్పుడు అంత యోగులండి వాళ్ళు, గ్రేట్ మాస్టర్స్. నిద్ర దేవతని పిలిచి ఒక మాట అడుగుతాడు. అమ్మ తల్లి, నా నిద్రని తీసేసుకో, నాకు నిద్ర వద్దు తల్లి, 14 సంవత్సరాలు నా కంటికి రెప్పలా కాపాడుకోవాలని అడుగుతాడు. అడిగితే అది ప్రకృతానికి విరుద్ధం కదా, చేయలేనని చెప్తుంది. చేయలేనంటే ఎలా తల్లి, ఇది ధర్మం కాపాడడానికి నేను చేస్తున్న కార్యం, మీరు సహాయం చేయాలి అన్నప్పుడు ఒకటే చెప్తుంది నిద్రదేవత, నీకు బదులుగా నీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా నీ నిద్రను తీసుకుంటే అప్పుడు నేను ఒప్పుకుంటాను. అప్పుడు తనకు సంబంధించింది ఇంకా భార్య చాలా ఇంపార్టెంట్ కాబట్టి భార్యని
పిలిచి, అంటే సూక్ష్మ శరీరంగా పిలిచి, అప్పుడు ఆ భార్యకి తన నిద్రనేమో రాత్రికి, భర్త నిద్రని పగలు. 14 సంవత్సరాలు ఊర్మిళాదేవి సీతకు చెల్లెలు. మరి లక్ష్మణుని భార్య ఎంత త్యాగం చేసిందో ఆ పురాణ పురుషులందరూ, స్త్రీలందరూ త్యాగం చేసిండ్రండి ధర్మం కోసం, సత్యం కోసం. మనం ఏ త్యాగం చేయాల్సిన అవసరం లేదు, మనం పాటిస్తే చాలు. మన జీవితంలో మనం పాటిస్తే చాలండి. అందుకనే ఆ తల్లి 14 సంవత్సరాలు నీళ్లు లేక, అన్నం లేక, ఏమీ లేక 14 సంవత్సరాలు యోగ నిద్రలోకి వెళ్ళిపోయింది. యోగ నిద్ర అంటే గాఢ నిద్ర వేరు, యోగ నిద్ర వేరండి. యోగ నిద్రలో శక్తిని తీసుకుంటాం, ఎక్కువ శక్తిని తీసుకుంటాం. గాఢ నిద్రలో తక్కువ శక్తి, యోగ నిద్రలో ఎక్కువ శక్తి, మెడిటేషన్లో 3 ఎక్కువ శక్తి. ఈ 3 స్టెప్స్ ఉంటాయండి మనకి. ఒకటి అంటే గాఢ నిద్ర, తక్కువ శక్తి అంటే 5% అనుకోండి. తర్వాత యోగ నిద్రలో ఒక 25% అనుకోండి. తర్వాత 100% మెడిటేషన్, మెడిటేషన్, ఎరుకతో లోపల ఏం జరుగుతుందో మొత్తం సాక్షిగా చూస్తూ మెడిటేషన్ చేయాలి. అలా మనం 100% ఎనర్జీని సంపాదించి ఈ 3 స్టెప్స్ ఉంటాయండి. అలా ఆ తల్లి యోగ నిద్రలోకి వెళ్ళిపోయి 14 సంవత్సరాలు సీత, రాముడు, లక్ష్మణుడు వచ్చి పిలిచేంత వరకు ఆమె లేవదండి. అలా ఆ నిద్ర మరి ఎందుకు మనకి ప్రకృతి మాత నిద్రని పెట్టింది మనిషికి? ఎవరికన్నా తెలుసా అండి? సరే, ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు అదృష్టవంతులండి, ఇంత గొప్ప విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోగలుగుతున్నామంటే. ఎందుకంటే మీరు గమనించండి, ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు మన మనసుకి రెస్ట్ లేదండి. నిరంతరం ఒక రోజులో కొన్ని లక్షల ఆలోచనలు చేస్తామండి. మరి ఆలోచన వెనక మనకేమన్నా ఫాయిదా ఉందా అండి? అంటే లాభం ఉందా అండి? లాభమా నష్టమా? ఎందుకంటే మనం ఆలోచించే ఆలోచనలు ఎక్కువ నెగిటివ్గా ఉంటాయి, అనవసరమైన ఆలోచనలు ఉంటాయి, వేరే వాళ్ళ ఈర్ష్య ఆలోచనలు ఉంటాయి, వేరే వాళ్ళ మీద ద్వేషాల ఆలోచనలు ఉంటాయి. వీటి వల్ల ఏమైపోతుందంటే మన శరీరము కుళ్ళిపోతుంది. అంటే మన శరీరము రోగగ్రస్తురాలు అవుతుంది. అంటే మన శరీరంలో నెగిటివ్ అంటే అవసరం లేని టాక్సిన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. టాక్సిన్స్ అంటే విష పదార్థాలు మన బాడీలో చెమట రూపంలో, మూత్రం రూపంలో, మలం రూపంలో, హాయిలింపుల రూపంలో, బూసుల రూపంలో, జీలి రూపంలో మనకి కొన్ని విష పదార్థాలు బయటకు వస్తూ ఉంటాయి. మీరు ఎక్కువగా పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏమైతాయంటే వాటి ద్వారా మనకి ఎక్కువ విష పదార్థాలు రిలీజ్ అయ్యి మన బాడీని 50 సంవత్సరాలు బతకాల్సిన మనం 20 సంవత్సరాల్లో చనిపోతాం. అలా కాకుండా ఉండడం కోసం, ఈ శరీరాన్ని రక్షించడం కోసం, అంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఆలోచిస్తున్నాం. మరి నిద్రపోతే ఏమవుతుంది? ఆలోచించడం ఆపేస్తాం కదా. అంటే ఎప్పుడైతే మనం గాఢ నిద్రలోకి వెళ్తామో, ఎప్పుడైతే మనం ఆలోచనలు పూర్తిగా మనస్సుని కూడా శూన్యం చేస్తాము నిద్రలో, గాఢ నిద్రలో మాత్రమే మనసు శూన్యం అవుతుంది, మనసు 0 అవుతుందండి. కలల నిద్రలో 0 కాదండి. కానీ గాఢ నిద్ర కంపల్సరీ మనకు ఉంటుంది రాత్రి. ఆ గాఢ నిద్రలో మనసు ఎప్పుడైతే శూన్యం అవుతుందో శరీరం పైన ఉన్న మొత్తం రంధ్రాలన్నీ ఓపెన్ అవుతాయండి. మన శరీరం పైన అన్ని వెంట్రుకలు ఉన్నాయి, గమనించండి. ఎక్కడంటే అక్కడ వెంట్రుకలు ఉన్నాయి శరీరం పైన. ఉన్నాయా? అలాగే చూస్తున్నారంటే కొంచెం డౌట్ వస్తుంది. ఉన్నాయా లేదా? ప్రతి ఒక్క శరీరం పైన చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయండి. ఆ వెంట్రుకని గుంజండి, అక్కడ ఒక రంధ్రం లాగా ఇట్లా బుగ్గలాగా కనిపిస్తుంది. వాటిని మనం శ్వేత రంధ్రాలు అంటాం. ఈ రంధ్రాలు మనకి గాఢ నిద్ర ఎప్పుడైతే పోతామో ఆ రంధ్రాలన్నీ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన రంధ్రాల ద్వారా పరమాత్మ శక్తి రాత్రి అంతటా అంటే ఎప్పుడు ఉంటుంది. ఆ ఎనర్జీ మొత్తం మన బాడీలోకి వెళ్ళినప్పుడు ఈ శరీరము మళ్ళీ ఎప్పట్లాగా డే అంతా కుళ్ళిపోయిన శరీరము నైట్ అంతా విష పదార్థాలు కాకుండా మంచి రసాయనాలు, అంటే మంచి ఎనర్జీగా తయారవుతుంది. అంటే నిద్ర దేని కొరకు అంటే మన శరీరాన్ని రక్షించడం కోసం ప్రకృతి మాత మనకి నిద్రను పెట్టింది. నిద్ర లేదనుకోండి, రాత్రి పూట కూడా ఆలోచించి తొందరగా మరణానికి వెళ్తాం. కాబట్టి ఆ మరణము తొందరగా రాకుండా ఉండడం కోసం మన శరీరాన్ని ఆ ప్రకృతి మాత మనని రక్షించడానికి తన డ్యూటీ అండి.
అందుకని నిద్ర దేవతకి ఆమె డ్యూటీ ఏంటంటే మనని నిద్రలోకి తీసుకెళ్ళడం, జారగొట్టడం. కాబట్టి ఈ శరీరాన్ని రక్షించడం కోసం మనకి నిద్రని పెట్టడం జరిగిందండి. మరి మనం ఏం చేస్తున్నాం? 12 గంటల వరకు, 1 గంట వరకు రోడ్ల మీద కూర్చుంటున్నాం. మరి వాళ్ళేమో దేవుళ్ళు కానీ యోగులు కానీ ఎంత బాధ్యతగా వర్క్ చేస్తుంటే మనం అపోజిట్గా. ఎందుకంటే ఈ విషయాలన్నీ మనకు తెలియదు ఫస్ట్ స్పష్టంగా. అందుకనే 10 అయిందంటే మనం పడుకోవాలి. ఒకవేళ మెడిటేషన్ చేయాలనుకుంటే మనం మెడిటేషన్కి ధ్యానానికి ఇందాక డిఫరెంట్ చెప్పిన. మెడిటేషన్లో 5% ఎనర్జీని తీసుకుంటే, నిద్రలో 5% ఎనర్జీ తీసుకుంటే మెడిటేషన్లో 100 తీసుకుంటాం. కాబట్టి మీరు 10 గంటలకు మెడిటేషన్ చేయకపోతే పడుకోవాలండి. లేదు నేను మెడిటేషన్ చేస్తా అంటే మీరు 12 గంటల వరకు కూడా మెడిటేషన్ చేయొచ్చండి. ఎందుకంటే అది మీరు ఆలోచన లేని స్థితికి వెళ్తారు. కాబట్టి మీ శరీరానికి ఇంకా బెనిఫిట్ ఎక్కువ వస్తుంది. నిద్ర కంటే ఎక్కువ మెడిటేషన్ వల్ల బెనిఫిట్స్ ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి మనం నిద్రని కాస్త తగ్గించుకొని మెడిటేషన్ ఎక్కువ చేసుకోవాలి. మీరు గమనించండి, ఉదయాన్నే వైబ్రేషన్స్ వేరేలా ఉంటాయి, రాత్రి అందరు పడుకున్నాక వైబ్రేషన్స్ వేరే ఉంటాయండి. డే మొత్తం వైబ్రేషన్స్ అల్లకల్లోలంగా ఉంటాయండి. ధ్యానం కూడా కుదరదు. కానీ ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాం మనం, అప్పుడు మనం మెడిటేషన్ చేసుకోవాలి. తప్పకుండా ప్రతి మనిషి 10 గంటలకు వండుకోవాలి, 4 గంటలకి లేవాలి. ఇది మన భారతదేశంలో యోగులు మనకు అందించిన నిజమైన జ్ఞానం. బ్రహ్మ తిరిగే టైం అంటది, అందుకనే బ్రహ్మ గడియలు అంటారు. అందుకనే ఇంకా శ్వాస గురించి తెలుసుకోవాల్సిన ఎన్నో సత్యాలు ఉన్నాయండి. కాకపోతే దానికి మనకి టైం లేదు కాబట్టి మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఇంకొక విషయాన్ని చెప్పి క్లోజ్ చేస్తాను నేను. ఇప్పుడు మనకి మీరు కొన్ని పుణ్యాలు చేస్తారు, కొన్ని పాపాలు చేస్తారు. అదేంటంటే మీరు ఏమనుకుంటారని మనమందరం మీరని కాదు, మనమందరం ఏమనుకుంటామంటే, చిన్న మాట్లాడద్దు ప్లీజ్ అన్నప్పుడు మనం కామ్గా ఉండాలి. ఏమనుకుంటామంటే నేను చేసిన పొరపాట్లు ఎవరు చూడట్లేదు అనుకుంటా. లోపల చేస్తున్నాం అనుకోండి, ఎక్కడో చేస్తున్నాం అనుకోండి, చుట్టుపక్కల మొత్తం చూస్తాం, ఎవరైనా ఉన్నారా అని చూస్తాం. ఎవరు కనిపించలేరు అనుకోండి, మీరు ఏమనుకుంటారు? ఎవరు చూడలే నేను చేసిన పని అనుకుంటాను. మనం మనుషుల్ని చూస్తున్నాం. ప్రతి క్షణము మనల్ని 18 మహాసాక్షులు కనిపెట్టి ఉంటారండి. 18 మంది మహాసాక్షులు మనకంటే పైన ఉండి మనం ఏం చేస్తున్నామో గమనించి ఆ చేసిన కర్మని తీసుకొని వారు పైలోకాలకు వెళ్ళి అది పండిన తర్వాత మళ్ళీ నీ జీవితంలోకి పంపిస్తారు. వాళ్ళ డ్యూటీ అది. 18 మహాసాక్షులు. ఇది కూడా రామాయణందే. ఇంకా మీకు స్పష్టంగా అర్థం కావాలంటే సీత ఏడుస్తుంది, వాల్మీకి దగ్గర ఏడుస్తుంది. ఆయన మరో పెళ్లి చేసుకున్నాడు యాగం చేయడానికి అని ఏడుస్తుంది. అప్పుడు ధ్యానంలో కూకుండబెట్టి సూక్ష్మ శరీరాన్ని విడుదల చేసి వాల్మీకి ఆ సీత యొక్క సూక్ష్మ శరీరాన్ని అయోధ్యకి పంపిస్తాడు. చూసిరాపో అంటాడు. అక్కడ బంగారంతో చేసిన సీత విగ్రహం ఉంటుంది. చూసుకొని చక్కగా వచ్చేస్తుంది సూక్ష్మ శరీరం, మళ్ళీ ఎప్పటిలాగా వచ్చేస్తుంది. సీత ఎందుకు ఏడ్చిందంటే, రాముడు ధర్మం కోసం ఉన్నవాడు కాబట్టి రాముడి తప్పు లేదు, నేను ఆల్రెడీ అగ్ని ప్రవేశం చేసిన కదా, మరి ఒక సాకలైనా నన్ను ఎందుకు నిందించిండు అని ఒక మాట వాల్మీకిని అడుగుతారు. అంటే వాల్మీకి అప్పుడు కళ్ళు మూసుకొని చూస్తారు. వాళ్ళు కళ్ళు మూసుకుంటే చాలు వెళ్ళిపోతారండి. ఎక్కడికి వెళ్ళిపోయినా అక్కడికి వెళ్ళిపోతారు, ఒక హెలికాప్టర్ లాగా వెళ్ళిపోయి. సీత ఏం చేసింది చూడండి. కర్మలు మనకే కాదండి, పరమాత్మల్ని కూడా భగవంతుల్ని కూడా ఇడిసబెట్టాయండి. కాలం అలాంటిది. సీత ఒకసారి లక్ష్మణుణ్ణి నిందిస్తుంది, తెలుసు కదా మనకి. రాముని కోసం వెళ్ళమంటే నేను వెళ్ళను, నేను వదిలిపెట్టి అంటాడు. రాముడు మామూలు మనిషి కాదు తల్లి, ఆయనని ఎవరు ఏమి చెయ్యలేరు, అలాంటి వాళ్ళు పుట్టలేరు అని చెప్తాడు చక్కగా. సీత వినది. కాబట్టి ఆ టైంలో
వెళ్ళు వెళ్ళు అన్నా కూడా వెళ్ళడు. అప్పుడు అంటుంది ఆమె, ఓహో మీ అన్న చనిపోతే నువ్వు నన్ను అంటది. అన్నప్పుడు ఆయన హృదయం అంతా ముక్కలైపోతుందండి. ఎందుకంటే ఏ రోజు కూడా తన వదినే ముఖాన్ని చూడడు, పాదాలు చూసి మరీ మాట్లాడతాడు, కేవలం పాదాలు చూసి మాట్లాడతాడు. అప్పుడు చెప్తాడు, సీత మొత్తం నగలన్నీ తీసి కింద వాడేస్తే అన్ని నగలు చూపిస్తే ఏ నగల్ని గుర్తుపట్టాడు, కానీ పట్టీలని గుర్తుపడతాడు లక్ష్మణుడు. ఈ నా వదినే కాళ్ళకి ఉన్న పట్టీలు ఇవన్నీ అప్పుడు గుర్తిస్తాడు. అంటే ఒకప్పుడు మరిది తన కోసం వస్తే, తన ధర్మాన్ని వాళ్ళ కోసం కాపల వస్తే సడన్గా ఒక మాట అనేసినప్పుడు తన హృదయం ముక్కలైంది. అదేమైంది, కర్మగా మారి పండుగ మారి తర్వాత ఆ 14 సంవత్సరాలు అయిపోయిన తర్వాత గర్భంతో ఉన్నప్పుడు, ఆ ఇంటికి పోయినాక గర్భంతో ఉన్నప్పుడు అది పండుగ మారింది. ఆ కర్మ ఏమైపోయింది, అప్పుడు తన జీవితంలోకి ఒక శాఖలోని రూపంలో వచ్చింది. ఎవరినైతే నిందించిందో ఆ నింద ఆమె మీదకి వచ్చింది. అంటే ఇదంతా ఏం జరిగింది, ఏం చెప్పిండు వాల్మీకి సీత కంటే, అమ్మా తల్లి సీతమ్మ తల్లి, సీతకేం తెలియదని కాదండి, సీత రూపంలో మనకు అందించిండు రామాయణంలో. ఏం చెప్పిండంటే ప్రతి మనిషి చేసే పుణ్యకర్మ కానీ సత్కర్మ కానీ 3 కర్మలు ఉంటాయండి, పాపకర్మ, పుణ్యకర్మ, నిష్కామ కర్మ అంటే సత్కర్మ. ఈ 3 కర్మలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరిని 18 మహాసాక్షులు గమనిస్తూ ఉంటారు. ఆ గమనిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు అని ఎరుకతో మనం కర్మలు చేయాలి తల్లి అని చెప్పి సీతకి చెప్పకనే చెప్పి మనకు చెప్పిండు వాల్మీకి మహర్షి. మరి ఆ 18 మహాసాక్షులు ఎవరంటే 5 పంచభూతాలు, 4 వేదాలు, రాసుకోండి మేడం, 5 పంచభూతాలు, 4 వేదాలు, అంతరాత్మ, సూర్యుడు, చంద్రుడు, ఉదయము సాయంత్రము, రాత్రి పగలు, యముడు. ఇలా వీళ్ళందరూ కూడా మనకి సాక్షులు, ఎప్పటికప్పుడు మనని గమనిస్తూ ఉన్నారండి. వీళ్ళందరూ మనం ఏమేం చేస్తున్నామో ఇవన్నింటిని తీసుకుపోయి ఆ లోకంలో ఆ కర్మ పండిన తర్వాత నీ జీవితంలోకి ఇసిరి పాడేస్తారు. అందుకనే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా మనస వాచ కర్మన మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మరి ధ్యానం ఎలా చేయాలో ఓకేనా అండి, అర్థమైంది కదా, ఎలా చేయాలో తెలుసు కదా. శ్వాస మీద ధ్యాస పెట్టి వచ్చిన ఆలోచనని కట్ చేస్తూ కదలకుండా కూర్చోవాలి, సుఖంగా స్థిరంగా. సుఖము శరీరానికి, స్థిరము మనస్సుకి. మనస్సుని ఏం చేయాలి, స్థిరం చేయాలి. అల్లకల్లోలంగా పరిగెడుతుంటది కదా, ఈ 2 చంచలమే, మనస్సు శ్వాస 2 చంచలమే. ఇప్పుడు 2 పరిగెత్తుతూ ఉంటాయి. ఈ పరిగెత్తే వాటిని పట్టుకుని 2 కలిపి మనం ధ్యాసతో పట్టుకోవచ్చు. ఎలా చేయాలో వచ్చేసింది, ఎప్పుడు చేయాలో తెలుసుకున్నారు, ఎందుకు చేయాలో వచ్చేసింది. ఒక్క శ్లోకం మనం చక్కగా పాడుకొని క్లోజ్ చేసుకుందాం. 1 నిమిషం కళ్ళు మూసుకోండి, శ్లోకం వినండి, హాయిగా కళ్ళు మూసుకోండి. ఒకే 1 నిమిషం ప్రశాంతంగా